దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైన మహాకృపను బట్టి త్రిత్వము తరువాతి 4వ ఆదివారము ఈ రీతిగా మీ మధ్యన నిలవబట్టడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు రోమా పత్రిక 8వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు, పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 36 నుంచి 42 వచనాలు, ఈ రెండు పాఠ్య భాగాల్ని ధ్యానం నిమిత్తమే మనకు ఇవ్వడం జరిగింది. హోప్ ఆఫ్ గ్లోరీ, ముందుగా మహిమను గురించినటువంటి నిరీక్షణ అనేటటువంటి అంశం. ఈ లేఖన భాగంలో 8వ అధ్యాయం 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షం కావో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఫ్యూచర్, భవిష్యత్తు గురించినటువంటి, భవిష్యత్తు ఏ విధంగా తన ప్రజలకు ఉంటుందో, సృష్టికి ఉంటుందో ఈ భాగంలో చెప్పుకొస్తున్నాడు. అంటే ప్రస్తుత కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో క్రైస్తవునిగా జీవిస్తున్నందుకు క్రైస్తవుడు శ్రమ పడుతున్నాడు, సామాన్యుడు మూలుగుచున్నాడు, సృష్టి కూడా మూలుగుతుంది. సామాన్యుడు ఎందుకు మూలుగుతున్నాడంటే, సామాన్యుడు అంటే అన్యుడు, ధర్మశాస్త్రము లేనటువంటి వాడు, వాడి లోకంలో జీవిస్తూ ఈ లోకంలో వాడికి ఎదురవుతున్నటువంటి అనేక రకాలైనటువంటి శ్రమల ప్రయాణాన్ని బట్టి మూలుగుచున్నాడు. సృష్టి కూడా మూలుగుతుంది. ఎందుకు సృష్టి మూలుగుతుందంటే గనక, ఆదాము ద్వారా పాపం వచ్చి సృష్టి అంతా కూడా అపవిత్రపరచబడింది. ఈ సృష్టి యావత్తు అపవిత్రపరచబడినటువంటి ఈ అపవిత్రతను చూచి, ఈ పాపపు స్థితిని చూచి, ఈ శాపపు స్థితిని చూచి సృష్టి సైతం కూడా ఆందోళన చెందుతుంది, మూలుగుతుందంట సృష్టి కూడా. కాబట్టి ప్రస్తుత పాపపు స్థితిని బట్టి, శ్రమలను బట్టి, శాపాన్ని బట్టి సృష్టి, సామాన్య మానవుడు, క్రైస్తవుడు కూడా మూలుగుతున్నాడు. అయితే ఇలా శ్రమలతో ప్రసవ వేదన పడుతూ మూలుగుచు శాపగ్రస్తానికి లోనేటువంటి సృష్టికే గాని, క్రైస్తవునికే గాని భవిష్యత్తులో మంచి జీవితం ఉందని చెప్పేసి పౌలు చెప్పుకొస్తున్నాడు. శ్రమే. క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించడం, క్రీస్తు కొరకు జీవించడం, క్రీస్తు బిడ్డగా ఈ లోకంలో జీవించడం నిజంగానే శ్రమలతో కూడినటువంటి జీవితం. శ్రమలు లేకోకుండా క్రైస్తవుని యొక్క జీవితం ఉండదు. శ్రమలు అనేవి లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవ ప్రయాణం ఎప్పుడూ కూడా శ్రమల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. తన అనుభవాన్ని కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. తను కూడా శ్రమలు అనుభవించాడు. ఎన్నోసార్లు హింసలు, కొరడా దెబ్బలు, చెరసాల, నిందలు, దిగంబరత్వం, ఆకలి, స్వజనుల వలన కుట్రలు, ఇవన్నీ కూడా శ్రమ తాను అనుభవించినట్టుగా తన అనుభవంలో జ్ఞాపకం చేస్తూ, ఈ శ్రమలన్నీ కూడా, ఈ శ్రమల వలన నాకు ఒకానొక రోజున నీతి కిరీటాన్ని నేను సంపాదించుకుంటానంటున్నాడు.
మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా బ్రతుకు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది అని అంటున్నాడు. అంటే అన్ని శ్రమలు పడ్డాను కాబట్టి ఆ శ్రమకు తగ్గ రివార్డ్, ప్రతిఫలము నాకు రేపన్న రోజున కలుగుతుంది అనేటువంటి గొప్ప నిరీక్షణతో ఉన్నాడు. అందుకనే శ్రమ పడుట గొప్ప భాగ్యం అని కూడా అంటున్నాడు. క్రీస్తు నిమిత్తం నిందను అనుభవించడం గొప్ప భాగ్యం అంటున్నాడు ఒక భక్తుడు. క్రీస్తు కొరకు నిందను అనుభవించడం గొప్ప భాగ్యం అంటే నిజమే. క్రీస్తు కొరకు ఎవరైతే నిందను అనుభవిస్తారో అది గొప్ప భాగ్యం అని చెప్పేసి మీకు తెలియచేస్తుంది. శ్రమల్లో ఉన్నానని, ఇబ్బందుల్లో ఉన్నానని, శ్రమల గుండానే నిత్యము ప్రయాణం చేయవలసి వస్తుందని, తిరస్కారాలకు, అవమానాలకు, హేళనలకు, నిందలకు, కుట్రలకు నా మనసు ఎంతగానో, నా ప్రయాణం ఎంతగానో కృంగిపోతుందని చెప్పేసి క్రీస్తుని విడిచిపెట్టుకోకుండా నమ్మకంగా నువ్వు కొనసాగినట్లయితే గనక ఒకానొక రోజున నీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలము, తగినటువంటి బహుమానము దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోగలుగుతావు. శ్రమను అనుభవిస్తున్న ప్రతి క్రైస్తవుడికి కూడా, శ్రమలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా, క్రీస్తు నిమిత్తం శ్రమ పడుతున్న ప్రతి క్రైస్తవుడికి కూడా భవిష్యత్తులో దేవుడు ఒక మంచి బహుమానాన్ని దాచించాడు. తన కొరకే కాదు, తన ఎదుట తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఆ బహుమానం అనుగ్రహించును అని అంటున్నాడు. బట్టి శ్రమ అనేది గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదాల్లో కూడా ధనం ఉంటేనో, లేకపోతే రకరకాలైనటువంటి టాలెంట్స్ ఉంటేనో ఆశీర్వాదం అనుకుంటాం. కానీ శ్రమను అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదకరమైన స్థితే. అందుకని పౌలు శ్రమ గురించి మాట్లాడుతూ ఈ శ్రమల వలన భవిష్యత్తులో మంచి పరిస్థితి ఉంది, మంచి బహుమానం ఉందని చెప్పేసి మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. గర్భిణీ స్త్రీ 9 నెలలు గర్భంలో తను చక్కగా దాస్తుంది బిడ్డని. ప్రసవ సమయం వస్తుంది, ఎంత వేదన పడుతుందో ఆ ప్రసవ సమయంలో. ఆ ప్రసవ వేదన పడిన తర్వాత, వేదన ద్వారా బిడ్డను కన్న తర్వాత, ఆ బిడ్డను చూడగానే ఆ ప్రసవ వేదనతో కలిగినటువంటి ఆ గడియలను మర్చిపోయి బిడ్డను చూసి సంతోషిస్తుంది. ఎంత గొప్ప స్థితిలో చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితిలో మనం చూడాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ వేదన ద్వారా, వేదన గడియలను కూడా మర్చిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, నేను ఒక బహుమానాన్ని పొందుకున్నాను, భూలోకమందు నేను ఒక బహుమానాన్ని సంపాదించుకున్నానని చెప్పేసి దాన్ని ఎంతో సంతోషిస్తూ దేవుణ్ణి కూడా స్తుతిస్తూ ఉంటుంది. అంటే శ్రమల వెనకాల సంతోషం ఉంది, ఆశీర్వాదం ఉంది, చెప్పసక్యంగాని భాగ్యం అనేది ఉంది అని చెప్పేసి ప్రభువు పేట మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఈ లోకంలో కొనసాగుతూ ఉంటుండగా మనకి ఎన్నో రకాలైనటువంటి మనం సాతాను ద్వారా దేవుని ఎరగినటువంటి ప్రజల ద్వారా, లేకపోతే కొన్నిసార్లు మన విశ్వాస యాత్రలో బలపడడానికి కొన్ని శ్రమలు మనకు వచ్చినప్పటికీ కూడా యేసయ్యను మనం మాత్రము విడిచిపెట్టుకోకుండా ఆ శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించేటటువంటి అనుభవం మనకు ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అందుకనే ఒక చోట లేఖన భాగంలో రాయబడి ఉంటుంది, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి నమ్ముకున్నందుకు తొందరపడకూడదు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇష్టానుసారంగా ఉండకూడదు, దేవుని నమ్ముకున్నందుకు ఇష్టానుసారమైన తలంపులు కలిగి జీవించకూడదు. అన్ని విషయాల్లో కూడా తగ్గింపు కలిగి, సహింపు కలిగి, ఓర్పు కలిగి, త్యాగబుద్ధి కలిగి, ప్రేమ కలిగి, గాయపరిచేవాడిని సైతం కూడా క్షమించగలిగేటటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి. అందుకనే అంటున్నా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుతుంది. ఎంత మంచి మాట చూడండి. శ్రమ దేవుని బట్టే. ఆ భక్తులు చెప్తున్నటువంటి ఈ మాటను మనము అర్థం చేసుకోవాలి. శ్రమలు వెంబడి భవిష్యత్తులో ఒక గొప్ప
సంతోషదాయకమైన స్థితి కలిగి ఉంది. అవమానమును నిర్లక్ష్య పెట్టి పొందబో బహుమానమునకు యేసయ్య తన జరిగిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. శ్రమలు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు. ఆ పాత్రను చూస్తున్నాడు. ఆ పాత్రలో మానవాళి యొక్క పాపం అంతా కూడా కనబడుతుంది. తను అనుభవించబోయే శ్రమలంతా కూడా కనబడుతుంది. ఆ శ్రమను తట్టుకోలేక అక్కడికి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుకుంటాడు. అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అంటాడు. గెత్సేమనే తోట గానుగలో వేసినటువంటి ఆ యొక్క వస్తువు ఏ రీతిగా అయితే నలపబడి ఏ విధంగా అయితే దంచి తీయబడినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆయిల్ బయటకు రాగలుగుతుందో అలా తన శరీరం నలగగొట్టబడుతుందని. కాబట్టి అవమానాన్ని నిర్లక్ష్యపరిచి నలగగొట్టబడడానికైనా సరే ఆయన ఇష్టపడ్డాడు. నింద పట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అవమానాన్ని నిర్లక్ష్యపరిచి పొందబో బహుమానం. అంటే క్రైస్తవుడైనందుకు ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడిగా ప్రభు కోసం మనము శ్రమపడినప్పుడు అది పరలోకములో బహుమానంగా నీకు దేవుడు ఇస్తూ ఉంటాడు. అందుకనే క్రీస్తుని వెంబడించినప్పుడు ఎన్నో శ్రమలు రావచ్చు, చేదరింపులు రావచ్చు. మార్గరెట్ విల్సన్ అనేటటువంటి ఒక భక్తురాలు కనబడుతుంది. వారు పెద్దల చేత ఒక సంఘాన్ని నడిపిస్తున్నారు. అనుకోకుండా ఇంగ్లాండ్ కేథలిక్ సంఘం వారి ద్వారా ఆ సంఘానికి కొన్ని బలవంతమైనటువంటి చట్టపరమైనటువంటి నిబంధనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీరి సంఘానికి వారి యొక్క సంఘాలకు మధ్యలో చాలా తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నోసార్లు అంతర్యుద్ధం జరిగి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడి క్రూరంగా వారి యొక్క ఉద్యమం అణిచివేయబడింది. మార్గరెట్ థాచర్ యొక్క తండ్రి గారు అయితే కనుక దేవుణ్ణి నమ్మినటువంటి, దేవుని వెంబడిస్తున్నటువంటి ఆ పిల్లల్ని కాపాడుతూ వారిని పోషిస్తూ దేవుని మహిమపరిచేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుని నమ్మకంగా వెంబడిస్తున్నటువంటి మార్గరెట్ విల్సన్, అలాగే వారి చెల్లెలు ఆగ్నెస్ ఒకానొక సమయంలో వారికి పట్టబడతారు, శత్రువులకు పట్టబడతారు. మరి పట్టబడినప్పుడు ఆగ్నేస్ అయితే కనుక వయసును బట్టి 100 పౌండ్లు చెల్లించి ఆ యొక్క విడుదల పొందుతుంది. మార్గరెట్ విల్సన్ అయితే కనుక వారు విడుదల పొందనట్లేదు. రాజు యొక్క మాట నువ్వు విను, రాజుకు లోబడిండు, రాజునే నిజంగా భక్తిగా కొలువు అని చెప్పేసి అంటారు. నేను రాజుని కాదు నేను కొలిచేది, నేను నన్ను సృష్టించిన దేవుణ్ణి నేను కొలుస్తానని చెప్పేసి ఆమె నిలబడిపోతూ ఉంటుంది. ఆమె తన కష్టములో, ఆమె శ్రమలో, ఇబ్బందులో, హింసలో నమ్మకంగా దేవుని వాక్యం ముందు స్థిరంగా ఉంది. స్థిరంగా నిలబడి తన విశ్వాసాన్ని కాపాడుకుంది. విశ్వాసాన్ని కాపాడుంది. ఒక సముద్రపు పాయ ఉంటుంది. ఆ సముద్రపు పాయలో ఆమె ఎంతకీ మాట వినట్లేదు. వాళ్ళు ఇచ్చిన చట్టాలకి లోబడట్లేదు, వారిని గౌరవించట్లేదు. క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తుందని చెప్పేసి వారు ఎంతగా తనను హింసించినప్పటికీ కూడా ఆ హింసలన్నీ తట్టుకుంది. కానీ క్రీస్తునే ప్రేమించింది, కానీ మనుషులకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరికి ఆమెను చంపడానికి చివరి వరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. చావుకైనా సిద్ధపడుతుంది. చనిపోయే టైంలో కూడా తండ్రి నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకుంటున్నామని ప్రార్థన చేస్తారు. ప్రజలందరూ అంటున్నారు, రాజు పట్ల నిజమైన భక్తి కలిగి ఉండి అంటున్నాడు చూస్తున్నటువంటి ప్రజలు కూడా. ఆమె ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయము చదువుతుంది. ఈ శ్రమలు ఎక్కువ కాదు, దేవుని కొరకు నేను ఇంత శ్రమ పడినా, రాజు వ్యతిరేకించిన, ప్రజలు వ్యతిరేకించిన, అవిశ్వాసంగా ఉన్నటువంటి వారు ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా చెడు సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా త్రోసివేసి దేవుని వాక్యమందు స్థిరంగా నిలబడినందుకు నాకు ఈరోజు నా యవ్వన వయసులో నేను భయంకరమైన శ్రమను అనుభవించడం వలన నాకేమాత్రం కష్టం కాదు.
అని రాజు ఆత్మరక్షణ కొరకు, ప్రజల ఆత్మరక్షణ కొరకు ఆ సమయంలో ప్రార్థన చేస్తుంది. ఆ సమయంలో ప్రార్థన చేసి చివరికి ఆ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఆ సమూహానికి వ్యతిరేకంగా నిలబడి దేవుని యందు నిలబడింది. చివరిగా ఆమెను ఆ యొక్క నీటిలో ముంచి చంపేస్తారు. చనిపోయినప్పటికీ కూడా ఆమె చివరి వరకు కూడా, తన శ్వాస చివరి వరకు కూడా యేసు ప్రభువుని వ్యతిరేకంగా లేకుండా ఆయన్నే హత్తుకుని ఉంది. అంటే ఎందుకు ఆమెకి ఎంత శ్రమ? వాక్యాన్ని, సత్యాన్ని, దేవుని యొక్క వాక్యం ఏమైందో ఆ వాక్యం అందు నిలవబడింది కాబట్టి ఆ వాక్యానికి వ్యతిరేకులందరూ కూడా ఆమెను శిక్షకు లోన్ చేసినప్పటికీ కూడా, మరణానికి లోన్ చేసినప్పటికీ కూడా, మరణావస్థలో కూడా ఆమె తన శ్రమలను బట్టి వెనుకకు తిరగలేదు. వెనుకకు తిరగకోకుండా శ్రమను అనుభవించడానికని ఇష్టపడింది. ప్రభు కొరకు తన శరీరాన్ని కూడా అప్పగించేసింది, తన ప్రాణాత్మలను కూడా దేవునికి అప్పగించేసింది. వీళ్ళు పరిశుద్ధులు. ఆమె అంటుందంటే, నేను పొందబోయే ఆ బహుమానం కంటే ఈ శ్రమలు ఎక్కువ కాదు. అంటే శ్రమ పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక బహుమానం అనేది ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. మార్గరెట్ విల్సన్ జీవితం ద్వారా అదే మనకు అర్థమవుతుంది, పౌలు జీవితం ద్వారా అర్థమవుతుంది. అందుకే నేను నాకటి మీద చేయవేసి వెనుకకు చూసినవాడు నా రాజ్యానికి ఏమాత్రం పాత్రుడు కాడు అంటున్నాడు. దేవుని రాజ్యానికి వచ్చాం, మనం ముందుకు మనం వెళ్ళిపోయేటటువంటి వారిగానే ఉండాలి. వెనకకు చూసారా, శ్రమ వచ్చిందనో, అవమానిస్తున్నారనో, నిందలు వస్తున్నాయనో, కలిసి రావట్లేదనో, పరిస్థితులు సరలేవనో, ఎవరు గౌరవించట్లేదనో, అందరూ చేదరిస్తున్నారనో, విలువ లేదనో, కృంగదీస్తున్నారనో అని చెప్పేసేసి వాటన్నిటిని చూసుకుని వెనుకకు అడుగు వేస్తే, దేవుని విడిచిపెట్టేస్తే, ఆయన సహవాసాన్ని విడిచిపెడితే, ఆయన పరిచర్ను విడిచిపెడితే, ఆయన ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని కనుక విడిచిపెడితే, రేపన్న రోజున పరలోకల మహిమను నువ్వు పొందుకోలేవు, పరలోక మహిమను పొందుకోలేవు, పరలోక రాజ్యాన్ని పొందుకోలేవు. చాలా మంది అవమానాలు భరించలేక, నిందలు భరించలేక, హింసలు భరించలేక, తీవ్రమైన కుట్రలు భరించలేక చాలా మంది విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటారు, పరిచర్యలో తగ్గిపోతూ ఉంటారు. కానీ ఈరోజు ఈ లేఖన భాగం ఏంటంటే, పరిస్థితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు, ఆయనతో కనుక నువ్వు ఉండగలిగితే గనక, ఆయనలో కనుక నువ్వు ఉండగలిగితే గనక, ఆయన కొరకు శ్రమ పడగలిగితే గనక నీకు ఒక మంచి బహుమానాన్ని దేవుడు సిద్ధపరిచించాడు. ఒకటి గమనించాలి, ఎంతో మంది భక్తులు ఆ బహుమానం కోసమే తమ ప్రాణాలను లెక్క చేయలేదు, ఆ శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. పౌలు కూడా తాను శ్రమ పడడానికి ఇష్టపడుతున్నాడు. భవిష్యత్తులో గొప్ప స్థితి ఉంది, గొప్ప బహుమానం నాకుంది అని చెప్పేసి అంటున్నాడు. బట్ ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సింది, శ్రమ ద్వారా ప్రభు యొక్క రాజ్యానికి వారసులము, ప్రభు యొక్క మహిమతోడి వారసులం కాగలుగుతుంటాం. దత్తపుత్రత్వము అనేటటువంటి గొప్ప వాగ్దానానికి వారసులం కాగలుగుతూ ఉంటాం. విమోచన, రక్షణ, పరిశుద్ధత ఇవన్నీ మనకు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి రక్షించబడినటువంటి మనము జస్టిఫికేషన్, రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్న మనము శాంటిఫికేషన్, పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోపల జీవించినంతకాలం పరిశుద్ధంగా జీవించడం అనేది సాధ్యం కాదు ఈ లోకంలో. కానీ నువ్వు పరిశుద్ధంగానే జీవించు. నువ్వు పరిశుద్ధంగాను, నీతిగాను, మొహమాటం లేనటువంటి వాడు ఉంటే లోకం చేతరిస్తుంది. ప్రభు దేవుడు అని చెప్తూ ఉంటుంటే లోకం నిన్ను వెలివేస్తుంది, ఎన్నో హింసలకు గురి చేస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభు కొరకు సాక్షిగానే జీవించు. హింసలైనా, వెలిలైనా, నిందలైనా ఆయన కొరకు భరించగలిగి పరిశుద్ధంగా గనక నీ జీవితాన్ని జీవించగలగాలి. అలా జీవించగలిగితే కలిగేది ఏంటంటే గనక గ్లోరిఫికేషన్, మహిమపరచబడతాం. మహిమతో ఆయన రాజ్య వారసులం కాగలుగుతూ ఉంటాం. శ్రమను అనుభవించుట గొప్ప భాగ్యము, గొప్ప లాభము అని మనం తెలుసుకుని, శ్రమల ద్వారా క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడం, వ్యక్తిగతంగా ఏదో మన అభివృద్ధి కోసం లేకపోతే మన ఆశయాల కోసం మనం శ్రమ పడడం కాదు, కానీ క్రీస్తు కొరకు, క్రీస్తు వాక్యమందు నిలుచుండి, క్రీస్తు కొరకు జీవించి, క్రీస్తు కొరకు అనేక ఆత్మను సంపాదించేటటువంటి క్రమములో ఎటువంటి శ్రమలు వచ్చినా గానీ
ఆ శ్రమల ద్వారా ఆ శ్రమలన్నింటినీ కూడా దేవుడు కౌంట్ చేసి ఒకానొక రోజున మంచి బహుమానం నీకు ఇవ్వబోతాడు. ఇక్కడ శ్రమలు అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో సహజము అని చెప్పేసి మీకు మరొకసారి మనం చేస్తున్నాను. అందుకని మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క పొందబోయే ఆ మహిమను, పొందబోయేటటువంటి ఆ గొప్ప స్థితిని మనం అనుభవించగలగాలంటే కనుక మన జీవితాలు ఏ విధంగా ఉండాలంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఒక మంచి లెసన్ నేర్పిస్తున్నాడు లోకాసు వార్తలో చూస్తే 6వ అధ్యాయం 36 నుంచి 42 వచనాలు చూస్తే కనుక ఏమని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే కనుక మనం ఎటువంటి వాటిని కలిగి ఉండాలంటే కనికరం గలవారై ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా కనికరం, కఠినుడిగా కాదు ఉండాల్సింది, కనికరం కలిగినటువంటి ఉండాలి. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుతురా. కనికరము గలవారై ఉండుడి. ఉందా కనికరం? ఎవరి పట్ల కనికరం ఉండాలి? స్టెఫన్ని రాళ్లతో చంపుతున్నప్పటికీ కూడా స్టెఫన్ వారి పట్ల కనికరం ఉంది. మార్గరెట్ విల్సన్ ని నీటిలో ముంచి చంపుతున్నప్పటికీ కూడా రాజు ఆత్మరక్షణ కొరకు, ప్రజల పశ్చాత్తాపం కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. చూడండి, ఆమెకి కనికరం ఉంది. తను చంపుతున్నటువంటి వారిని కూడా క్షమించే మనసు ఉంది, వారి పట్ల కనికరపడే మనసు ఉంది, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేసే గొప్ప మనసు ఉంది. అయ్యో నన్ను నా పట్ల ఇంత కఠినంగా ఉన్నారని చెప్పేసి ఆమె ఏమాత్రం కూడా, మార్గరెట్ విల్సన్ ఏమాత్రం కూడా వ్యతిరేకంగా లేదు. వారి ఆత్మ రక్షించబడాలి, ప్రజల్లో పశ్చాత్తాపం, నిజమైన రక్షణ కావాలని చెప్పేసి వారి కొరకు ప్రార్థన చేస్తుంది. ఎంత కనికరం గల మనసు ఉందో, ఎంత క్షమాపణ కలిగినటువంటి మనసు ఉందో చూడండి. మనలో కూడా ఆ కనికరం కలిగినటువంటి మనసు ఉంటే రేపొద్దున దేవుని ద్వారా కనికరింపబడతాం. కనికరం మనం చెప్పుకోవాల్సిన కనికరం గలవారైనడి, తీర్పు తీర్చకుడి. తీర్పులు ఈజీగా తీర్పులు తీర్చేస్తూ ఉంటాం, ఈజీగా అంచనాలు వేసేస్తూ ఉంటాం, ఈజీగా మనకు తోచినట్టుగా మన పరిస్థితులకు ఏ విధంగా వారు ఉపయోగపడగలుగుతున్నారో దానికి తగ్గట్టుగా, ఉపయోగపడలేరో దానికి తగ్గట్టుగా, మనవారైతే ఒక రకంగాను, మనవారు కాకపోతే ఒక రకంగాను, కాబట్టి రకరకాలైనటువంటి విధానాలతో తీర్పు తీర్చకూడదట. తీర్పు తీర్చడానికి మనవరం, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఆలోచన వారిది, ఎవరు ఏంటనేది దేవునికి తెలుసు. నువ్వెలా ఉన్నావనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వ్యక్తిగతంగా నీకు నువ్వుగా, నాకు నేనుగా నా రక్షణ కాపాడుకోవడంలో, నా సాక్ష్యాన్ని కాపాడుకోవడంలో, దేవుడివ్వబోయే బహుమానాన్ని సంపాదించుకోవడంలో నాకు నేనుగా ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. నీకు నువ్వుగా ఎంత జాగ్రత్తగా ఉండాలో వాక్య ప్రకారంగా అంత జాగ్రత్తగా ఉండాలి. పొందబోయే మహిమ గుచ్చి మనవి చేస్తున్నాడు. నేరం మోపకుడి, నిందలయ్యొద్దు, నేరం మోపొద్దు. దేవుడు నేరం మోపలేదు. కాబట్టి మనం కూడా నేరాలు మోపేటటువంటి వారుగా మనం ఉండకూడదని చెప్పేసి మనం చేస్తున్నాను. క్షమించుడు అనేటటువంటి మాట ఇస్తాడు. క్షమించుడి, గీయుడి అనేటటువంటి మాట. ఇక ఇవన్నీ కనుక లేకపోతే నువ్వు ఇంకా మారు మనసు పొందనట్టే. మారు మనసు లేకోకుండా, రక్షణ లేకోకుండా, దేవుని వాక్య ప్రకారం జీవించుకోకుండా, శ్రమల గుండా జీవించే అనుభవానికి లేకోకుండా ఆ పొందబోయే మహిమ నువ్వు అనుభవించలేవని చెప్పేసి నీకు మనవి చేస్తున్నాను. ఆ పొందబోయేటటువంటి ఆ మహిమ, దేవుని బిడ్డల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మహిమ రాజ్యంలో నీకు స్థానం ఉండదని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఆ మహిమ రాజ్యంలో నీకు స్థానం ఉండాలంటే కనుక నీలో మార్పు ఉండాలి. నువ్వు గుడ్డివాడై ఉండి ఇంకొకటి మంచి చెప్పేస్తే అలా కుదురుద్ది. నీలో కనికరం లేకుండా, నీలో క్షమాపణ లేకుండా, నీలో నేరం మోపే గుణం ఉండి, తీర్పు తీర్చే గుణం ఉండి, ఇచ్చే గుణం లేకోకుండా, నిష్టానుసారంగా నువ్వు ఉంటూ ఇంకొకరు అలా ఉండు, ఇలా ఉండు, ఎలా చేయి, అలా చేయి అని కాదు. ముందు నీవు ఉండు, నువ్వు నిలబడి. ఈరోజున ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును కాదు తీయాల్సింది, నీ కంటిలో ఉన్న దూళాన్ని తీసేసుకోమంటున్నాడు. మారు మనసు అవసరం. ఇప్పుడు నీలో ఉన్నటువంటిది ఎంత బలమైనవి, ఎంత భయంకరమైనవి, ఎంత బలహీనపరిచేటటువంటివి నీలో ఉన్నాయో ఆ బలహీనపరిచేటటువంటి వాటి అన్నింటినీ కూడా నువ్వు తొలగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాడు. అదే అంటే 41వ వచనం, 42వ వచనంలో నీవు నీ కంటిలో ఉన్నటువంటి దూలమును ఎంచక సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనే. ఎలా నలిసే ఉంటుంది పక్కోడు దాంట్లో, కానీ నీ దాంట్లో ఏమున్నది? దూలం ఉంది. దూలం నలుసు కనబడదు, పర్టికులర్గా చూస్తేనే కనబడతావు, చిన్నదే, కానీ దాన్ని ఎక్కువగా చేస్తావు. ముందు నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, నీ జీవితాన్ని చూసుకో, నీ పరిస్థితిని చూసుకో.
నిన్ను నువ్వు చూసుకుని, నీ జీవితాన్ని పరీక్షించుకుని, వాక్య ప్రకారం ఉన్నావో లేదో చూసుకుని, వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని సిద్ధపరచుకుని క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా జీవించినట్లయితే కనుక ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. ఇక్కడ ఈ భాగంలో చెప్పుకొస్తున్నాడు, పొందబో దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు భవిష్యత్తులో ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు దాచుంచాడు. ఆ బహుమానానికి వారసులం కావాలి అనుకుంటే కనుక ముందు మనలో మారు మనసు రావాలి. ఈ విధమైనటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి వాక్య ప్రకారంగా మనం జీవించి, ఆ వాక్య ప్రకారంగా జీవించే క్రమంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటిని అనుభవించి దేవుని కొరకు బ్రతికి మన యాత్ర ముగించినప్పుడు గొప్ప బహుమానము దేవుడు తన పిల్లల కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అట్టి బహుమానానికి నువ్వు నేను వారసులు కావాలి. పౌలు వారసులయ్యాడు. ఈరోజు మార్గరెట్ విల్సన్ అనేటువంటి ఆమె వారసురాలయ్యింది. క్రీస్తు బిడ్డగా నువ్వు కూడా దేవుని యొక్క మహిమ రాజ్యములో దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ బహుమానానికి, ఆ మహిమకు వారసులు కావాలని మనందరం ఆయన రాజ్యానికి వారసులై ఆయన రాజ్యంలో ఆయన చెంత ఆయన ఇచ్చే బహుమానం పొందుకునేటటువంటి విధంగా మన జీవితాన్ని నడిపించుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అత్యంత కృపా కనికరముల దేవా, ఇంతవరకు ఈ వాక్యంలో సహాయం చేశారు. ఈ లోకంలో ఎటువంటి శ్రమలు ఏర్పడినప్పటికీ కూడా నీ వాక్యం అందు స్థిరపడి నువ్వు సంతోషపడేటట్టు జీవించి నీ కొరకు అనేక ఆత్మలు సంపాదించి నువ్వు ఇవ్వబోయేటటువంటి ఆ బహుమానాన్ని సంపాదించుకునే శ్రేష్టమైనటువంటి క్రైస్తవ ప్రయాణాన్ని చేయలాగున సహాయం చేయమని, సంఘ ప్రపంచ క్రైస్తవ బిడ్డలందరినీ దీవించమని, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చమని సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.